కర్ణాటకలో బస్ యాక్సిడెంట్. కర్ణాటక చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేని ఒక పెద్ద పీడకలగానే మనకు గుర్తుండిపోతుంది. ఎంతో హ్యాపీగా స్టార్ట్ అయిన జర్నీ చివరికి బస్సంతా కాలిపోయి ఒక నరకంలాగా మారిపోయింది. అసలు బస్సంతా కాలిపోవడం ఏంటి? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఈ వీడియోలో అయితే పిన్ టు పిన్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. బెంగుళూరు నుంచి గోకర్ణకి వెళ్తున్న ఒక ట్రావెల్ బస్సు. ఈ బస్సులో మొత్తం 28 నుంచి 32 పీపుల్స్ దాకా ట్రావెల్ అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళకు తెలీదు ఇంకొన్ని గంటల్లో ఒక లారీ రూపంలో మాకైతే చావొస్తుందని. ఈ ట్రావెల్ బస్సు బెంగుళూరు నుంచి స్టార్ట్ అయ్యి చిత్రదుర్గ అనే నేషనల్ హైవే మీద ట్రావెల్ చేస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కొంతమంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బస్సు ఒక కార్‌ని ఓవర్‌టేక్ చేసింది. ఓవర్‌టేక్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఒక కంటైనరు డివైడర్ నుంచి వచ్చి ఈ బస్‌కైతే ఢీకొంది. అప్పుడే భారీగా మంటలు రావడంతో అందులో ఉన్న వారికి ఏం అర్థం గాక డోర్ వైపయితే పరిగెత్తారంట. డోర్ అయితే లాక్ అయిపోయింది. అక్కడ చాలా అంటే చాలా మంటలు రావడంతో మొత్తం ప్లాస్టికు ఏదైతే టైర్స్ ఉంటాయో టైర్స్ గానీ, కర్టెన్స్ గానీ, పిల్లోస్ గానీ మొత్తం కాలిపోయి ఒక కెమికల్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ పొగతోటి కొంతమంది స్పృహ తప్పి అక్కడనే పడిపోయారంట. ఇంకొంతమంది ప్యాసింజర్స్ డోర్ వైపు పరిగెత్తి ఆ డోర్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. ఆ డోర్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏదైతే గ్లాస్ ఉంటుందో గ్లాస్ పలగొట్టి బయటికొద్దామని ప్రయత్నించిర్రు. కానీ ఆ గ్లాస్‌ని ఎంత పలగొట్టినా ఆ గ్లాస్ అయితే పగలలేదంట. ఎందుకంటే అది ఏసీ బస్సు. ఏసీ బస్సులో గ్లాసెస్ చాలా అంటే చాలా థిక్‌గా ఉంటాయి. అంత ఈజీగా అయితే పగలయి. వాళ్ళు చివరికి ఆ గ్లాస్‌ని బ్రేక్ చేసి బయటికైతే వచ్చారు. అప్పుడు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడమే ఒక రిస్క్. ఇంకా వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే వాళ్ళకసలు 1% కూడా ఛాన్స్ అయితే లేదు. వాళ్ళ కండ్ల ముందటనే ఎవరైతే బయటికొచ్చారో వాళ్ళ కండ్ల ముందటనే వాళ్ళ కో ప్యాసింజర్స్ వాళ్ళ ముందరనే సజీవ దహనం అయితే అయిపోయారు. అయితే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఆలోచించాలి మనము. ఏదన్నా బస్సు గాని, ఏదన్నా లారీ గాని, ఏదన్నా 2 వెహికల్స్ ఢీకొన్నప్పుడు మొత్తం 2 తుక్కు తుక్కు కావాలి, నజిం నజిం కావాలి. కానీ ఈడ అది జరగకుండా బస్సు మొత్తం ఫైర్ తోటి మొత్తం ఒక బాంబు ఎలా పేలితే సౌండ్ వస్తదో అలా సౌండొచ్చి మొత్తం బస్సు యొక్క పేపర్ చార్ట్‌లో మనము లైన్స్ తోటి, పెన్సిల్ తోటి ఇట్లా ఒక బస్సు చార్ట్ ఏసినామనుకో, ఎలా అయితే సేమ్ లైన్స్ ఉంటాయో అలానే బస్సు మొత్తం కాలిపోయి ఉంది. ఇక్కడ కాలిపోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే, ఇదేదైతే కంటైనర్ ఉందో డివైడర్ నుంచి ఢీకొనొచ్చి ఈ బస్సుకి ముందు భాగంలో గుద్దలేదు, ఎనక భాగంలో గుద్దలేదు. నేరుగా వచ్చి అది డీజిల్ ట్యాంక్‌కైతే గుద్దిందంట. ఆ డీజిల్ ట్యాంక్ ఏం చేసింది, మొత్తం బ్రేక్ అయిపోయి అందులో 80-90 లీటర్స్ డీజిల్ అయితే ఒక్కసారిగా వాటర్ పడ్డట్టు కిందైతే పడిపోయింది. చిన్న చిన్న స్పార్క్స్ అంటుకోవడంతో మంటలైతే మెల్లగా అయితే స్టార్ట్ అయ్యాయి. ఒకటేసారి బాంబ్ పేలినట్టు మంటలైతే విపరీతంగా వచ్చి బస్సు మొత్తం కాలిపోయింది. ఓకే. ఈ బస్సు కొద్దిగా పక్కకు పెడితే ఈ బస్సు యాక్సిడెంట్ అయితున్నప్పుడు ఏదైతే కంటైనర్ ఉందో అది డివైడర్ గుద్దుకొని వస్తున్నప్పుడు ట్రావెల్ బస్సు బ్యాక్ సైడ్ ఒక చిన్న పిల్లల స్కూల్ బస్ అయితే ఉందంట. వాళ్ళు ఎక్కడికో టూర్‌కి వెళ్తున్నారు. అయితే ఆ బస్ డ్రైవరు కంటైనరు ఈ బస్ వైపు వస్తుందని అతను ఆన్ ద స్పాట్ ఎలాంటి బ్రేక్ ఎయకుండా ఈ రోడ్‌కి లెఫ్ట్ సైడ్ అయితే స్టీరింగ్ దింపేసాడంట. ఆ టైంలో అతను బ్రేక్ కొట్టాడనుకో, బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్స్ ఈ స్కూల్ బస్‌ని గుద్దేస్తాయి. 1% కూడా పానిక్ గాకుండా అతను ఆ స్టీరింగ్ అయితే లెఫ్ట్ సైడ్ మొత్తం తిప్పేసి రోడ్‌కి షోల్డర్ సైడ్ అయితే ఇతను ఆపేసాడంట. అతనే స్కూల్ బస్ అతను ఎవరైతే ఉన్నారో పోలీసులకు గాని, వాళ్ళందరికీ ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్‌కి అతనే ఫస్ట్ పిలిచాడంట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏందంటే, ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చి డివైడర్‌ని గుద్దుకొని ఇక్కడ సైడే వచ్చింది. ఇక్కడ 3 పాయింట్స్ అయితే ఉన్నాయి. అది డివైడర్‌ని గుద్దడానికి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంటైనర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆల్కహాల్ తీసుకోవడం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆయన నిద్రపోవడం. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏదైతే హెవీ కంటైనర్ ఉన్నదో దాని టైర్ బ్లాస్ట్ అయిపోయి ఆ టైర్ బ్లాస్ట్ అయిపోయిందనుకో కంటైనర్ ఎటు గుంజుకెళ్తే అటే ఎళ్తుంది బండయితే. ఈ 2 పాయింట్స్ అయితే ఏవి జరగలేవు. ఆయన పడుకోవడంతోటే ఈ ఇంతమంది ప్రాణాలు ఇంచుమించు ఇప్పటి వరకు 18-20 మెంబర్స్ అయితే చనిపోయారని జెప్పి చాలా న్యూసెస్ అయితే వస్తున్నాయి. కరెక్ట్ నంబర్ అయితే తెలవదు. ఇది ఇంకా పెరుగుతూనే ఉన్నది నంబర్. ఈ బస్సు మొత్తం కాలిపోయిన తర్వాత ఎవరైతే బాడీస్ ఉంటాయో చాలామంది ఒక 20 పీపుల్స్ వరకైతే అందులో చనిపోయారని రిపోర్ట్ అయితుంది కదా! వాళ్ళ బాడీ అయితే ఏం లేదు. మొత్తం బొక్కలే అయితే ఉన్నాయంట. ఐడి ఆధార్ గాని ఏ ప్రూఫ్ అయితే అందులో ఏం లేదు. మొత్తం కాలిపోయినాయి.
ఎవరి బాడీ ఎవరి ఫ్యామిలీకి సంబంధించిందని గుర్తుపట్టడానికి డీఎన్ఏ టెస్ట్ చేసిన దాకా ఎవరి బాడీ అయితే ఇస్తలేరు. అసలు అక్కడ బాడీ అనేటిదే లేదు. మొత్తం బొక్కలైతే మిగిలి ఉన్నాయి. ఫైనల్‌గా ఈ లారీ అతను పడుకొని డ్రైవింగ్ చేయడం వల్లనే ఇంతమంది ప్రాణాలైతే కోల్పోయారు. ఎవరైనా డ్రైవర్స్ గానీ, బస్ డ్రైవర్స్ గానీ, లారీ డ్రైవర్స్ గానీ, ఎనీ వెహికల్ డ్రైవర్స్ గానీ మీకు నిద్రొస్తే పక్కకు ఆపి, పడుకొని మీరు ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు వెహికల్ అయితే తీయండి. మీరు అలానే నిద్రపోతూ ఫాస్ట్‌గెళ్ళాలని చెప్పి డ్రైవింగ్ చేశారనుకో, మీకు రిస్కే, అవతలొచ్చిన వాళ్ళకు రిస్కే. ఇలాంటి తప్పు అసలు చేయకండి. ఒక లారీ డ్రైవర్ తప్పు చేశాడు కాబట్టే ఇంతమంది ప్రాణాలైతే పోయాయి. ఇక్కడ ఈ లారీ డ్రైవర్ తప్పే ఉంది. బస్‌లో జర్నీ చేసేవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ మీరు పడుకోకుండా ఉండడం చాలా అంటే చాలా బెస్ట్. పడుకోకుండా ఉండడమే ట్రై చేయండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరిగేది తెలీదు. మీరు పడుకోకుండా ఉండడం వలన ఏదన్నా సంఘటన జరిగిందనుకో, మీరు ఈజీగా రెస్పాండ్ అయ్యి ఏదన్నా గ్లాస్ బ్రేక్ చేసుకొని గానీ, విండో తెరుచుకొని గానీ ఈజీగా మీరు ఎస్కేప్ కావచ్చు. వేరే వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు. మీరు పడుకొని ఉన్నారనుకో, అసలు మీరు ఏదైనా సంఘటన జరిగితే మీ మైండు తీసుకోలేదు. అప్పుడు మీరు మొత్తం పానిక్ అయిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. ఈవెన్ బస్‌లో జర్నీ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.